హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. నాకు టీజర్ చాలా 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 నచ్చింది భయ్యా. ఎందుకంటే అలాంటి టీజర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతిలా మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. సో టీజర్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత చాలా టైం తీసుకున్నారు. ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నాను. లెట్స్ సీ, నిజంగానే నాకు టీజర్ ఇచ్చినంత ఎక్సైట్మెంట్ ఈ ట్రైలర్ కూడా ఇచ్చిందో లేదో. అండ్ ఆల్సో నేను హోప్స్ పెట్టుకున్న కాబట్టి దాన్ని డిసప్పాయింట్ చేసిందో లేదో చూద్దాం అనమాట. అనుకున్న ఇట్లా స్టార్ట్ అయింది, ఇట్లా వచ్చింది ట్రైలర్, కరెంట్ పోయింది. సో జస్ట్ గివ్ మీ మినిట్, సెట్ చేసేసుకుందాం. సో యా, లెట్ స్టార్ట్ విత్ హనుమాన్ ట్రైలర్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇతిహాస్ బస్ అఖండ్ భారత్. ఓకే, ఏదో పవర్ దొరికిందా? ధర్మస్థతో హనుమ యతో హనుమస్థతో జయ. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, పర్లేదు. ఓకే, నీ పేరేంటన్నయ్య? ఓ పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? గుడ్ షాట్. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతికుండకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. ఓ నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. వాట్? ఓ సూపర్ షాట్ అది. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. పవర్స్ వస్తాయి. ఓకే, జై శ్రీరామ్. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా. ఓ ఓ ఓ ఏంది ఇది? ఓకే ఓకే, సో హనుమాన్ ఉంటాడు సినిమాలో. ఓకే, వాయమ్మో బాగానే ఉందిగా. అంటే లైక్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఒక రకంగా ఉండే, అంటే లైక్ అప్పుడు చిన్న సినిమా, ఇంకా ఇప్పటికీ చిన్న సినిమా టెక్నికల్లీ చూసుకుంటే. కాకపోతే ఇది ఇంకా వాట్ ఈస్ ఏ బాగా కష్టపడ్డారు దీంట్లో, ఇంకా ఇంకొంచెం బాగా డెవలప్ చేయడానికి ట్రై చేశారు. బీట్ సినిమాటోగ్రఫీ, బీట్ నాకైతే మాత్రం సీజీ అంటున్నా, విఎఫ్ఎక్స్ నాకు కొంచెం బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్, నాకైతే గుడ్ ప్రోడక్ట్ అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ ఇది మార్క్ అయితే కనబడుతుంది. బీట్ మీరు జాంబీ రెడ్డి చూసినా, చూసినా, మిగతా లైక్ కల్కి బాగుండదు, బట్ స్టిల్ కల్కి చూసినా కానీ దాంట్లో ఆయన సినిమాటోగ్రఫీ, ఆయన స్టోరీ టెల్లింగ్ కైండ్ ఆఫ్ అదైతే మాత్రం గ్యారంటీ కనబడుతుంది అన్నట్టు. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు నచ్చింది. టీజర్ ఇచ్చినంత మాత్రం ఎఫెక్ట్ ఇవ్వలేదని చెప్తా, బట్ స్టిల్ మ్యాన్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్, సినిమాటిక్ యూనివర్స్ అన్నారు కానీ అవసరం అనిపిస్తుంది, బట్ స్టిల్ సూపర్ హీరో మూవీ.
విలన్ క్యారెక్టరే కొంచెం వాట్ యూ సే క్లీషేయిష్ అవుతుందా అంటే లైక్ సూపర్ హీరో కాస్ట్యూమ్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. మేబీ వాళ్ళు అట్లా వెళ్తారు, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయిలే. మనం ఒక సూపర్ హీరో మూవీ టోటల్ పుల్ ఆఫ్ చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. ముఖ్యంగా మనం మార్వెల్ డీసీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళకుండే బడ్జెట్స్ వేరే ఉంటాయి. 200 మిలియన్ 250 మిలియన్ పెడతారు. మనకు వచ్చేది మ్యాక్సిమం అంటే వీళ్ళు పెట్టింది ఒక 40 to 50 crores పెట్టుంటారు. సో దాంట్లో వీళ్ళు ఇవన్నీ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఆల్సో ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం ట్రైలర్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓవరాల్గా అయితే మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే. ఒకవేళ గుంటూరు కారం ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుందంటే అది అయిపోతుంది. బట్ రెండు ఒకటే రోజు వస్తున్నాయి కాబట్టి రెండూ చూస్తాం, ఖచ్చితంగా చూస్తా. నాకైతే నచ్చింది భయ్య. అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓ చాలా బాగుంది, ఓ మామూలుగా లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందని చెప్పను. బాగుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఎందుకంటే టీజర్ చాలా బాగా నచ్చింది. దాంట్లో ఉన్న కెమెరా షాట్స్ కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. ఆ మూన్ ఏదైతే ఉందో అది దాని ఎక్స్టెన్షన్ వర్షన్ కూడా చూపించారు అనమాట. ఆ ఎక్స్టెన్షన్ వర్షన్ నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. అది ఎట్లా ఎగిరిండ్రా అనే దానికంటే ఎందుకు ఎగిరిండ్రా అనేది ఒకటి ఒకటి అది ఇచ్చిన రీజన్ ఇచ్చిండు. నీళ్ళలో పడ్డాడు, అక్కడ పవర్ దొరికింది, ఆ పవర్తో హనుమాన్ పవర్స్ వచ్చేసినాయి. అక్కడ నుంచి వీళ్ళంతో ఫైట్ సంథింగ్ లేదా ఆ పవర్ కోసం వీళ్ళని కూడా కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. అండ్ దీంట్లో మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ అక్క క్యారెక్టర్ చేస్తుంది. ఆమె క్యారెక్టర్ కూడా కొంచెం మంచి పవర్ఫుల్గా రాస్తున్నట్టున్నారు. అది కూడా బాగుంది, నాకైతే నచ్చింది అది కూడా. అండ్ ఓవరాల్గా మాత్రం లుక్ ఆఫ్ ద ట్రైలర్ ఈజ్ రియలీ గుడ్. సీజీ కొంచెం యానిమల్స్ దగ్గర తెలుస్తుంది. టైగర్ని కవర్ చేసారు కానీ చీతాని కవర్ చేయలేకపోయారు, ఎందుకంటే జరుగుతున్నట్టు లైక్ మార్నింగ్ జరుగుతుంది కాబట్టి ఆ షాట్. నాకైతే మాత్రం నచ్చింది బ్రో. అంటే లైక్ ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఓవరాల్గా అయితే మాత్రం ఇట్స్ అ గుడ్ ట్రైలర్, నిజంగా గుడ్ ట్రైలర్, వెరీ వెరీ ఎక్సైటెడ్ ట్రైలర్. అండ్ చూడాలి ఎలా ఉండబోతుందో, దీన్ని ఎలా రిసెప్షన్ ఎట్లా ఉంటుందో. అండ్ ఆల్సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇఫ్ స్టోరీ ఈజ్ గుడ్ ఖచ్చితంగా బాగా ఆడుతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ సంక్రాంతి మళ్ళీ ఫైటర్ వరకు, ఒకవేళ హిందీలో అనుకున్నా కానీ ఫైటర్ వరకు పెద్ద సినిమా రిలీజ్లు ఏమీ లేవు. ఒకవేళ వీళ్ళు మంచి ప్రమోషన్స్ అండ్ మంచి యూనో మంచి కాంటెంట్తో వెళ్తే మాత్రం హిందీలో కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ అనే పేరుకి వేరే లెవెల్ బ్రాండింగ్ అది. సో ఆ బ్రాండింగ్ని వీళ్ళు వాడి బాగా ప్రమోషన్ చేసి మంచి స్టోరీ ఇస్తే కార్తికేయ కంటే డబ్బులు వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. డబ్బులు వస్తాయి. సో యా గైస్, మీకేమనిపించింది హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా, నచ్చలేదా? వాట్ ఆర్ యువర్ థాట్స్? అసలు ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హైప్, ఎక్సైట్మెంట్ ఎక్కడ ఉండే చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ నా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ అయితే గ్యారంటీ చేసేయండి ఒకవేళ నచ్చితే మాత్రం. అండ్ మన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ అన్నిట్లలో కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. సో వీలైతే ఫాలో అయిపోండి. ప్రతి దాంట్లో నేను కాంటెంట్ ఇస్తున్నాను, నీకు మాట ఇచ్చిన మాట తప్పను, ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రీవియస్ లైవ్ సలార్ ట్రైలర్ రియాక్షన్కి. అలాంటి ఇంకా రాబోతున్నాయి, కాంటెంట్ ఇంకా చాలా బాగా రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ యా గైస్, మళ్ళీ సలార్ బ్రేక్ డౌన్ వీడియో చేస్తే వాళ్ళ నైట్. సో వెయిట్ ఫర్ ఇట్. దాట్స్ ఇట్. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.